ఆ భయం తనని మార్చలేదు. తను పూర్తిగా మారాలి. నీ మనిషిగా అవ్వాలి అంటే ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాలి. తను మారడమా? సమస్య లేదు. మారడానికి ఎన్నో అవకాశాలిచ్చాను, అయినా కూడా మారలేదు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. నువ్వు చెప్పే గుణపాఠం సరిగ్గా చెప్పుంటే ఇంకో తప్పు చేయడానికి భయపడి ఉండేది. ఇప్పుడు ఇస్తున్నావే ట్రీట్మెంటు, ఇలాంటిది ఎప్పుడో ఇచ్చుంటే నీ భార్య ఈ పాటికే దారిలోకి వచ్చుండేది. నేనేమిచ్చాను? ఇంకొక అమ్మాయి నీ జీవితంలోకి వస్తుందన్న భయం అలైకి కలిగింది కదా. ఆ పెళ్లి జరిగితే తన జీవితం ఏమవుతుందన్న భయం తనకు పట్టుకుంది. ఏ ఆడది కూడా తన అనుకున్న మనిషి జీవితంలోకి ఇంకొక ఆడది రావడం భరించలేదు. అలైక్య అందుకేమీ అతిథురాలు కాదు, పైగా తనకు నువ్వంటే ప్రాణం. అయితే నువ్వు ఈ నాటకాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళు. నాటకం ఏంటి? పెళ్లి చేసుకోవాలని నీ మనసులో ఇష్టం లేకపోయినా తనని భయపెట్టాలి, బాధ పెట్టాలి అని నీకే తెలియకుండా నువ్వు చేస్తున్న ప్రయత్నమే ఇది. కేవలం తన కోసమే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావు. తన కోసమే ఈ సంబంధాలన్నీ చూస్తున్నావు. ఇవన్నీ జరిగింది నీ కోసం కాదు, అలైక్యకి బుద్ధి చెప్పాలని, తను చేసిన తప్పుకి బాధపడాలని. ఇది సరైన పద్ధతి. అందుకే మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో. ఇప్పుడు తనలో భయం మొదలవుతుంది. ఎలాగైనా తన స్థానం కాపాడుకోవాలి అని అనుకుంటుంది. దానికోసం తనని తాను మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. అందుకే ఈ పెళ్లి విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళు. ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది, తనకి ఎక్కువ రోజులు ఈ ఇంట్లో స్థానం ఉండదు అనే భయాన్ని తనలో కలిగించు. భయం మనిషితో తప్పు చేయిస్తుంది. అదే భయం చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కూడా నేర్పిస్తుంది. ఒక్క అవకాశం ఇచ్చి చూడు. మారితే నువ్వు సంతోషంగా ఉంటావు, నీ వాళ్ళు సంతోషంగా ఉంటారు, నీలో ఉన్న నేను కూడా సంతోషంగా ఉంటాను. ఇలా నువ్వు నిద్రపోకుండా నన్ను నిద్రపోనివ్వకుండా ఉండే పరిస్థితి కూడా తప్పుతుంది. ఆలోచించేది కాదు, నీకంటే ముందు నీ గురించి ఆలోచించేది నేనే. అంతరాత్మ చెప్పింది వింటే ఆ మనిషి జీవితంలో కష్టం అనేదే ఉండదు. నా మాట విను, నేను చెప్పింది చెయ్యి. అతను చెప్పింది కరెక్టే కదా. మనం నాటకవాడి ఈ పెళ్లిని ఇంకా ముందుకు తీసుకువెళ్దాం. ఒక్కసారి ఆలోచించు మాధవ్. వాళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చూపులు అవి ఇవి అంటే బాగోదు. వాళ్ళు రాకముందే మనమే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇంట్లో తనని పెట్టుకుని ఇంకొక అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చింది అంటే అలేఖ్యకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. తను చెడ్డదే కావచ్చు, కానీ ఆ స్థానంలో ఉన్న ఏ ఆడపిల్ల తట్టుకోలేదు. అందుకే ఇంతగా చెప్తున్నాను. భూమి, ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు? అలేఖ్య అన్నయ్యకి ఎంత ద్రోహం చేసిందో నువ్వే కళ్ళారా చూసావు కదా. అలాంటి అమ్మాయితో ఇంకా ఎలా కలిసి ఉంటాడు అనుకుంటున్నావు? అయినా ఇదేమి అన్నయ్య ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లి కాదు. అమ్మ నాన్న బలవంతం చేస్తేనే అన్నయ్య ఒప్పుకున్నాడు. శౌర్య పెళ్లి విషయంలో నువ్వు చేసింది మంచి పనే కావచ్చు, కానీ చివరికేమైంది? ఆ విషయంలో నువ్వెంత బాధపడ్డావు? వాళ్ళ పెళ్లి చేసి వాళ్లతో పాటు నువ్వు షెడ్లో ఉండాల్సి వచ్చింది. మర్చిపోయావా అది? నువ్వు చేసేది మంచి పనే కావచ్చు, కానీ కొన్ని విషయాల్లో మాట్లాడకపోవడమే మంచిది. ఇది అన్నయ్య వ్యక్తిగత విషయం, వదిలేసి. ఎందుకు మాధవ్? ఎవరు నా మాట విన్నరు? నేను ఎప్పుడు ఏం చెప్పినా మంచిగా చెప్తాను. ఆ మంచి ఇస్తే తీసుకోరు. అంతా అయిపోయాక చివర్లో అరే భూమి మంచి చేసింది, మనమే పట్టించుకోలేదు అంటారు. అదేదో ముందే ఆలోచిస్తే ఈ గొడవలన్నీ ఉండవు కదా. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య మాటకు నేను ఎదురు చెప్పలేను. ఏ విషయంలో అయినా వద్దు అని అక్క కూడా పెళ్లి చేద్దాం ఉంటుంది. ఇంకా అమ్మ నాన్న అయితే అన్నయ్య సంతోషంగా ఉండాలంటే ఈ పెళ్లి చేసి తీరాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంతమందికి ఇష్టమైంది మనకిష్టం లేదంటే అనవసరంగా చెడ్డదాని అయిపోతావు భూమి. కళ్ళ ముందే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే పట్టించుకోకుండా ఎలా ఉండమంటావు? పట్టించుకొని ప్రయోజనమే ఉంది. అయితే నీకు కూడా ఇష్టం లేదనే కదా అర్థం? నాకిష్టం ఉంది, ఇష్టం లేదనేది ఇక్కడేమీ లేదు. జరిగేది చూస్తూ ఉండటం తప్ప ఈ విషయంలో నేనేం మాట్లాడను. అలా అని వాళ్ళ మాట కాదని నిన్ను సమర్థించలేను. అందుకే ఈ విషయాన్ని వదిలేసే. ఇప్పుడు నువ్వు నీ ఆరోగ్యం గురించి ఆలోచించు, మన బిడ్డ గురించి ఆలోచించు, దానికోసం మనం ఏం చెయ్యాలనే దాని గురించి ఆలోచించు.
నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఎంతసేపైనా మాట్లాడుకుందాం. అన్నయ్య పెళ్లి గురించి దయచేసి నా దగ్గర ఏం మాట్లాడుకో. ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా ఏమీ మాట్లాడొద్దు. మాధవ్, హలో హలో, సంధ్యనా మాట్లాడుతుంది. అవునండి, మీరెవరు? నా పేరు మహాలక్ష్మి. నేను మ్యాట్రిమోనీ దగ్గర నుండి మీ నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నాను. ఓ అవునా, ఒక్క నిమిషం ఉండండి. మా నాన్నగారికిస్తాను, మాట్లాడండి. నాన్నా, ఏమైందమ్మా? మ్యాట్రిమోనీ నుండి నెంబర్ తీసుకొని కాల్ చేస్తున్నారంట. ఒక్కసారి మాట్లాడండి. ఓ అవునా, చెప్పండి మేడం. నమస్తే అండి. నేను మ్యాట్రిమోనీలో మా తమ్ముడికి పెళ్లి సంబంధం కోసం చూడమని చెప్పాను. వాళ్ళు మీ సంబంధం కోసం ఫోన్ నంబర్ ఇచ్చారు, అందుకే కాల్ చేశాను. అవునా అండి, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా తమ్ముడి పేరు రాఘవ అండి. తెలుసమ్మా, మహాలక్ష్మి హోటల్ వాళ్ళదే కదా, నాకు బాగా తెలుసమ్మా. మీ సంబంధం గురించి మాట్లాడదామనే మీకు కాల్ చేశాను. పర్వాలేదండి, నేనే వీలు చూసుకుని వద్దాం అనుకున్నాను. ఈలోపు మీరే కాల్ చేశారు. అవునా, సరే, మీరెప్పుడైనా రావచ్చు. వచ్చిన తర్వాత మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం. అలాగేనమ్మా, వీలైనంత తొందరలో వస్తాం. ఈలోపు అమ్మాయి ఫోటో ఏదైనా ఉంటే పంపిస్తారా? తప్పకుండా అమ్మా, ఇప్పుడే పంపిస్తాను. ఆ, అలాగే రాఘవ్ ఫోటో కూడా ఒకసారి పంపించండి. తప్పకుండా అండి, పంపిస్తాను. ఉంటాను. ఏమన్నారు డాడీ? నీ ఫోటో అంట పంపించు. ఉమ్. నాన్న, అబ్బాయి వాళ్లకు నా ఫోటో పంపించాను. నాన్న, అబ్బాయి ఫోటో. చాలా బాగున్నాడమ్మా. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా చక్కగా ఉంది, లక్షణంగా ఉంది. అలేఖ్యలాగా కాకుండా తినైనా సక్రమంగా ఉంటే రాఘవ జీవితం బావుంటుంది. అమ్మాయి ఫోటో చూశాను, నాకు బాగా నచ్చింది.